విశాఖపట్నం పొనంగాడి దగ్గర పొలాల్లో భారీ కొండ చిలువ కనిపించింది. అక్కడే కొండ చిలువ పెట్టిన గుడ్లు కూడా కనిపించాయి. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించడంతో వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. సాధారణంగా కొండ చిలువ గుడ్లు మనుషుల కంటపడడం చాలా అరుదని చెప్పాలి. అలాంటి దృశ్యాన్ని ఇప్పుడు మీ ముందుకు తెస్తోంది టీవీ9. ఈ విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. పెనంగాడిలోని పొలం పనులకు వెళ్లిన రైతుకు అక్కడ ఒక దృశ్యం ఆయనకు తీవ్ర భయాందోళన కలిగించింది. అక్కడ భారీ కొండ చిలువ కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన ఆ రైతు స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాచారం అందించాడు. చూడొచ్చు, ఈ కొండ చిలువ ఏదైతే కనిపిస్తుందో ఈ భారీ కొండ చిలువ ఆ పొలాల్లో ఉంది, ఒక చోట కూర్చుని ఉంది. ఏమని తొంగి చూసేసరికి స్నేక్ క్యాచర్ తమ బృందంతో వచ్చి చూసేసరికి ఒక్కసారిగా ఈ గుడ్లు కనిపించాయి. ఈ గుడ్లను పెట్టి వాటిని పొదిగే గ్రామంలో ఈ కొండ చిలువ అక్కడే తిష్టవేసి కూర్చుంది. దీన్ని చూసిన రైతు గుండెలు పట్టుకొని పరుగులు తీశాడు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ కిరణ్ వందలాది పాములను పట్టి వాటిని జనాలకు హాని కలిగించకుండా చేయడం కాదు, జనాల నుంచి పాములకు కూడా ఎటువంటి హాని జరగకుండా తలపెట్టకుండా వాటిని సేఫ్గా రెస్క్యూ చేస్తూ ఉంటారు. ఎన్ని గుడ్లు అవి? 26 గుడ్లు ఉన్నాయి సార్. 26 గుడ్లు ఉన్నాయి. కొండ చిలువ గుడ్లు పెట్టి పొదడానికి ఎంత కాలం పడుతుంది? 51 రోజులు పడుతుంది. 51 నుంచి 54 రోజులు పడుతుంది. 54 పొదిగిపోతుంది. దయచేసి ఇటువంటి మూగ జంతువులు చంపొద్దు. చాలా మనుషులకు చాలా అవసరం, చాలా జీవనమనులకు అవసరం, రైతులకు అవసరం. ఇది ఎన్నో పొలాలు కాపాడుతుంది. మిగతా పాములు మెడిసిన్కి ఉపయోగపడతాయి. వైపర్ క్యాన్సర్ మెడిసిన్కి ఉపయోగపడుతుంది. పాముల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అది అయ్యో ఉండవలసిన చోట్ల మనం వెళ్ళిపోతున్నాం. మన చోట్లకి అవి రావట్లేదు. ఆటల స్థలంలో మనం వెళ్ళిపోతున్నాం. అవి మన స్థలంలోకి అవి వచ్చేస్తున్నాయి. అది మన తప్పు, ఆటల వల్ల తప్పేం లేదు. విశాఖపట్నం పొనంగాడి దగ్గర పొలాల్లో భారీ కొండ చిలువను ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక గుంతలో మొత్తం 26 గుడ్లు పెట్టి దాన్ని పొదగడం కోసం అక్కడే కూర్చున్న కొండ చిలువ దృశ్యాలవి. ఆ గుడ్లను పొదగడానికి 50 రోజుల సమయం పడుతుంది అని చెప్తున్నారు. అయితే పొలాల్లో ఇంత పెద్ద కొండ చిలువను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై స్నేక్ క్యాచర్కి సమాచారం అందించడంతో వాళ్ళు అక్కడికి చేరుకుని ఆ కొండ చిలువని పట్టుకుని సురక్షితంగా అడవుల్లోకి తీసుకుని వెళ్లారు. సాధారణంగా కొండ చిలువ గుడ్లు మనుషుల కంటపడడం అనేది మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి దృశ్యమే ఇప్పుడు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తం 26 కొండ చిలువ గుడ్లను గుర్తించారు. ఆ గుడ్లను పొదుగుతూ ఉన్న క్రమంలోనే కొండ చిలువను అక్కడి రైతులు చూడడం జరిగింది. ఆ తర్వాత స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించగా దాన్ని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు.